ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, నేటి నుంచి మనం తెస్సలోనికేయులకు రాసిన రెండవ పత్రికను ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, ఈ పత్రికను కూడా పౌలు గారు రాశారు. మొదటి పత్రిక వారు చదివించుకున్నారు. చదివించుకున్న తర్వాత తెస్సలోనిక సంఘంలో చాలా మార్పులొచ్చాయి. దేవునిలో ఎదిగారు. అంతకుముందు ఎదిగిన సంఘమే ఇంకనూ ఎదుగుచూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా బాల్య దశ నుంచి చక్కగా వారు ఎదుగుచూ ఉన్నారు. ఎదుగుతూ ఉన్న వారికి కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి. దానికి కారణం ఏంటంటే, పౌలు గారు రాసినట్లుగా, పౌలు గారి లేఖేనేమో అన్నట్లుగా ఎవరో రాసి పంపించారు. అందులో కొన్ని తప్పుడు సిద్ధాంతాలున్నాయి. ప్రప్రథమంగా దేవుని రాకడ వచ్చేసింది ఉన్నట్లుగా అందులో రాయబడితే, అయ్యో! మనం విడవబడ్డామా? మన పరిస్థితి ఏంటి? మన విశ్వాసం ఏంటి? అసలు ఇదేంటి? అంటూ వాళ్ళలో ఎన్నో రకాల సంశయాలు పుట్టుకొచ్చాయి. వాటిని తీర్చడానికి పౌలు గారు, అది నా వలన వచ్చింది కాదు. అట్టి వాటి వలన మీరు కంగారు పడొద్దు. మీరు దేవునిలో ఎదుగుచున్నారు. దేవునిలోనే స్థిరంగా ఉండండి. ప్రభు రాకడ సమయం ఇట్లాగుంటుంది. మనం శ్రమల గుండా సాగినప్పటికీ దేవుని యందు మనకు నిరీక్షణ ఉంది. ప్రభు ఇంక రాలేదు. ఆయన వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది. అనేక విషయాలు తెలియచేస్తూ రాసిన లేఖ ఇది. రెండవ తెస్సలోనిక పత్రిక. ఇందులో కూడా యేసుక్రీస్తు రాకడే కేంద్ర అంశం. రాకడనుద్దేశించి విశ్వాసుల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. కలవరపడొద్దు అంటూ వారిని హెచ్చరిస్తూ, వారికి ఆదరణ కలిగించే మాటలు కూడా అనేకం రాస్తూ ఉన్నారు. చిన్న పత్రిక. ఇది మొదటి పత్రికకు కొనసాగింపని చెప్పవచ్చు. ఇంచుమించు మొదటి పత్రిక రాసిన కొంత కాలానికే ఇది కూడా రాశారు. విశ్వాసులారా, పత్రికను శ్రద్ధగా వినండి. తెస్సలోనికయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి. మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును, సిల్వాను, తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృప, సమాధానము మీకు కలుగునుగాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తుంది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు, మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల అందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు, ఆయన ప్రభావ మండలి మహిమ నుండియు పారద్రోలబడి నిత్య నాశనమునకును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులని ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు మొదటి లేఖ వ్రాసారు. అందులో
మీరు ఇలాగూ దేవుని రాజ్యానికి తగినట్లుగా ఉండండి. దేవుడు పిలిచాడు. ఇదిగో కొన్ని ఆజ్ఞలు మీకు సిఫార్సు చేస్తున్నాను. మీరు వీటికి లోబడి వీటిననుసరించి నడవండి. ఇవి విశ్వాసులకు మంచిది. ఇవి క్రీస్తుకి మిమ్మల్ని దగ్గర చేస్తాయి. ఇవి మీకు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు అంటూ కొన్ని మాటలు రాసుకుంటారు. అలాగే మనందరం కూడా ప్రభు దగ్గరికి వెళ్తాము. విశ్వసించిన మనందరం యేసుతో కూడా ఉండడానికి కొనిపోబడతాము. నిద్రించుచున్నవారు మొదట వెళ్తారు. సజీవులమైన మనం కూడా రెప్పపాటులో రూపాంతరం పొంది ప్రభుతో దగ్గరికి వెళ్ళి మనం ఆయనతో ఉంటాం అని పౌలు గారు చెప్పారు. ఈలోపు కొందరు దుర్బోధలు మొదలుపెట్టారు. క్రీస్తు రాకడ గతించిపోయింది. ఇప్పుడు శ్రమల్లో మనం ఉన్నాము. సంఘం కట్టబడిపోయింది అన్నట్లుగా ప్రచారాలు జరిగాయి. అందువలన వేటిని గురించి మీరు కంగారు పడొద్దు అని చెప్పడానికి ఈ రెండవ లేఖ రాస్తున్నారు పౌలు గారు. తండ్రి అయిన దేవునందు, ప్రభు అయిన యేసునందు, క్రీస్తునందున్న తెస్సలోనిక సంఘం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు, తండ్రి అయిన దేవునినందు ఉన్నారు. పరిశుద్ధాత్మ గురించి రాయలేదేంటి? పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటలు రాయిస్తున్నారు. విశ్వాసులందరిలో ఆయన ఉండి పని చేయిస్తున్నాడు గనక ప్రత్యేకంగా ఆత్మ పేరు రాయలేదు. ఉన్న తెస్సలోనిక సంఘము వీరు దేవునిలో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నారు. వీరు దేవుని యందున్నారు. దేవుని సంఘం. మీకు శుభం. పౌలు, సిల్వాయు, తిమోతి శుభమని చెప్పి వ్రాస్తున్నాం. పౌలు శీలనే సిల్వా అని వ్యవహరించేవారు తిమోతి. వీరు ముగ్గురు శుభమని చెప్పి వ్రాస్తున్నారు. దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప, సమాధానం మీకు కలుగును గాక. పౌలు ప్రతి సందర్భంలోనూ ఈ ఆశీర్వచనాన్ని ప్రయోగిస్తారు. ప్రియ విశ్వాసులారా, ఎందుకంటే దైవ కృప ఉన్నతమైనది. కృప పొందిన నీవు నేను రక్షింపబడ్డాము. కృప చేతనే రక్షణ. మన క్రియల వల్ల కలిగింది కాదు. రక్షించబడిన మనం తండ్రి దగ్గరకు రాగలుగుతాము. ఇదే సమాధానం. తండ్రి అని పిలవగలుగుతున్నాం. తండ్రితో మనం సమాధానపరచబడతాము. తండ్రిని మన దేవునిగా, మన తండ్రిగా మనం కలిగి ఉండి, ఆయన నిత్యము ఆరాధించుకునే భాగ్యం మనకు దొరికింది. ఇది కృప చేత దొరికింది. కృప వల్లనే సమాధానం. అందుకే కృప మీకు కావాలి. కృపచేత కలుగు సమాధానం కూడా మీకెప్పుడు ఉండాలని నేను కోరుతున్నాను అంటాడు పౌలు. ఎప్పుడు ఈ మాటలు చెప్తారు. ప్రతి పత్రికలో వ్యక్తిగతంగా వ్యక్తులకు రాసిన, సంఘాలకు రాసిన ఈ మాట ఖచ్చితంగా చెప్తారు పౌలు గారు. ఇది ఆశీర్వాదం. ఎప్పుడు ఆశీర్వదిస్తారు. కృప, సమాధానం మీకుండాలి. మీరు కృపతోనూ, సమాధానంతోనూ నిండిన వారై ఉండాలి. దేవుని కృపను పొందుకొనండి. దేవునిలో ఉండండి అంటూ చెప్తారు. సహోదరులారా, ఎల్లప్పుడూ మిమ్ముని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇందుకు మేము బద్ధులమని భావిస్తున్నాం. ఎందుకనుకున్నారు? ఎందుకంటే మీరు విశ్వాసంలో ఎదిగారు. విశ్వాసంలో అభివృద్ధి పొందారు. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల ప్రేమ చూపుతున్నారు. ప్రేమలో మీరు విస్తరించారని, విశ్వాసంలో మీరు విస్తరించారని మీకు సంతోషం. చూసారా? విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, ఓర్పుతో కూడిన నిరీక్షణ వీరికున్నదని మొదటి పత్రికలోనే మాట్లాడిన పౌలు గారు మరొకసారి ఆ విషయాన్ని గురించి సంఘాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ లక్షణాలు వారికున్నందుకు పౌలు గారు ఎంతో ఆనందిస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, మీకు కూడా విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం అభివృద్ధి పొందుతుందా? ఆగిపోయిందా? రక్షణ పొందాము అంటే సరిపోలేదు. ఇప్పటివరకే నీ విశ్వాసం ఉన్నదంటే అది నిన్ను రక్షించిన విశ్వాసం. మరి దినదినం నువ్వు క్రీస్తులో జీవించి క్రీస్తు రాకడకు ఆయన రాజ్యంలో నీవు నిలవాలంటే, ఆయన రాకడలో ఎత్తబడాలంటే, ఆయన వధువు సంఘం యొక్క గుంపులో మనం కూడా ఉండాలంటే, మనలో జీవించే విశ్వాసం ఉండాలి. ఇది నిరంతరం మనలో ఉన్నదై, అంతకంతకు అభివృద్ధి చెందుతున్నదై, మనల్ని క్రీస్తు పోలికగా తీసుకువెళ్ళేంత ఉన్నతమైన విశ్వాసం గలవారమై ఉండాలి. ఇది క్రియాత్మకమై ఉండాలి. క్రియలతో కూడా ఉండాలి. ప్రియ విశ్వాసులారా, విశ్వాసం ఉండాలి. అది క్రియల్లో చూపించాలి. నాకు విశ్వాసం ఉందండి, ప్రభువు చేస్తాడండి అని ఒక మాట చెప్పి, నీ ఇష్టమొచ్చినట్లుగా నీవు నీ క్రియలు చేయకూడదు. ప్రభువు మీద నమ్మకం ఉంచానన్నావు. ఆ నమ్మకాన్ని క్రియాత్మకంగా కూడా చూపించాలి. ప్రేమలో కూడా మనందరం విస్తరించాలి. క్రీస్తు ప్రేమగల దేవుడు. ఆయన ఎంత ప్రేమించాడు, నిన్ను నన్ను ఎంత ఇష్టపడ్డాడు అంటే, మన స్థితిని, యోగ్యతను, అర్హతను చూడలేదు కదా! మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే. మనం బలహీనులమే, మనం పాపులమే, శత్రువులమే. అలాంటి దీన స్థితిలో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి ఉన్నతమైన రాజ్యాన్ని మనకివ్వాలనుకున్నాడు. ఇది దైవ కృప. ఇది ఆయన ప్రేమ. ప్రియవిశ్వాసులారా, ఇవ్వాలనుకున్నది ఆయనే. నీవు నేను చేసిందేమీ లేదు. నీవు నేను ఆయనకిచ్చిందేమీ లేదు. రక్షణ పొందటానికి నీవు నేను ఏమీ చేయలేదు. నువ్వే మన మహిమను విడిచి మన కోసం వచ్చి
సిలువనందు మరణించి తన రక్తాన్ని చిందించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి మూడో దినాన పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. ఇదంతా ఏంటి? అంతా ఆయనే చేశాడు. ఎందుకు? మనం రక్షించబడిన వారమై, పాపం నుండి విడిపించబడిన వారమై, ప్రభుతో కూడా ఉండాలని. ఇందులో ఆయన ప్రేమ కనిపిస్తుంది. మనలో కూడా ఆ ప్రేమ ఉండాలి. తెస్సలోనిక వారంట విశ్వాసంలోను, ప్రేమలోను ఎదిగారంట. అందుకు పౌలు గారికి సంతోషం. అందువలన మీ హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమల్లో మీ ఓర్పు, విశ్వాసం చూచి మేము దేవుని సంఘాల్లో అతిశయపడుతున్నాం అంటున్నాడు పౌలు. ప్రియ విశ్వాసులారా, వీరు హింసల్లో ఉన్నారు. తెస్సలోనిక సంఘంలో హింసలొచ్చాయి. అంటే తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న క్రైస్తవులకు హింసలొచ్చాయి. వీరు శ్రమల మధ్యనే ప్రభువుని చేపట్టారు. శ్రమొచ్చిందని ప్రభువుని విడవలేదు. హింసలను సహించారు. మా ప్రభు వస్తాడు. ప్రభు మమ్మల్ని తన రాజ్యానికి తీసుకువెళతాడు. దేవునితో కూడా మేము యుగయుగాలు జీవిస్తామన్న ఆనందంతో, అటు నిరీక్షణతో వీరుండి, వీళ్ళకి ఎదురైన శ్రమలను కూడా వారు ఓర్చుకుంటున్నారు. ఓర్పుగా సహిస్తున్నారు. విశ్వాసులారా, శ్రమ నుండి ప్రాంతాన్ని విడిచి పారిపోవడం కాదు గానీ, వార వార పరిస్థితిని ఓర్పుగా సహిస్తున్నారు. విశ్వాసులారా, తొందర పడట్లేదు. కొందరంటారండి, చాలా తొందర పడతారు. దేవుడేం చేశాడండి? మాకే ఇన్ని శ్రమలు రావాలా? ఇంకెవరు లేరా? అన్నట్లుగా మాట్లాడతారు. వాళ్ళ ఉద్దేశ్యం ఎట్లా ఉంటుందంటే, మాకెందుకొచ్చింది? ఇంకొకళ్ళకి ఎందుకు రాలేదు? అంటారు. అది సహనం కాదు. సణిగేవారు సహనంతో ఉండరు. అయితే మనం సహనం గలవారమై ఉండాలి. విశ్వాసులారా, శ్రమలు మనిషిని మనిషి యొక్క మొండితనాన్ని సరిచేయడం కోసం దేవుడు కొన్నింటిని అనుమతిస్తాడు. ఇందులో క్రమశిక్షణ దాగి ఉంటుంది. శ్రమ నీకు, నాకు అనుమతించబడిందంటే మనల్ని దేవుడు క్రమశిక్షితుల్ని చేయాలని ఆశపడుతున్నాడు. ఇవి మహాశ్రమలు కాదు. భరించలేని శోధన కాలంలో దేవుడు సంఘాన్ని భూమి మీద ఉంచడు. తనతో కూడా తన ప్రక్కన నిలబెడతాడు. తనను తిరస్కరించిన వారికే భూలోకంలో ఉన్నవారికి శ్రమలొస్తాయి గానీ, తన పిల్లలమైన మనకు శ్రమలు రావు. అయితే కొన్ని శ్రమల గుండా సాగుతాము. ఇవి మహాశ్రమలు కాదు. మనల్ని క్రమశిక్షితుల్ని చేయడానికి వచ్చే శ్రమలు. కొన్ని సందర్భాల్లో కొందరు తమ అవిధేయత వలన కొన్ని శ్రమలు తెచ్చుకుంటారు అవివేకంతో. వాటిని మనం దేవుడు వాళ్ళని పరీక్షించడానికి పంపాడు అని చెప్పకూడదు. ఎందుకంటే వారు తప్పు చేసి, తద్వారా అవివేక పనులు చేసి, వాటి ద్వారా తెచ్చుకున్న ఫలితాలయి ఉంటాయి. చాలా మట్టుకు శ్రమలు వస్తున్నాయి అంటే, అవివేకమా? ఒకసారి పరీక్షించాలి. అవివేకంతో చేసినట్లయితే, అవివేకాన్ని, అజ్ఞానాన్ని మనం అజ్ఞానులంగా, అవివేకులంగా ఉండకూడదు. దేవుని పిల్లలం మనం. జ్ఞానులంగా ఉండాలి. అవివేకంగా తెలియక చేసి శ్రమ తెచ్చుకుంటే, ప్రభువుని పశ్చాత్తాపం వేడుకొని జ్ఞానం ఇమ్మని అడగాలి. సరే, మరికొన్ని శ్రమలు పరీక్షల కోసం వస్తాయి. ఇందులో ప్రభు మాకు సహనాన్నివ్వండి. జయించే మార్గాన్ని చూపించండి. మీరు మాతో ఉండి మమ్మల్ని ఈ శ్రమల్లో విజయవంతులుగా శ్రమల నుంచి బయటకు తీసుకొని వెళ్ళండి ప్రభు అని ప్రభు సహాయాన్ని వేడుకుంటూ ముందుకు సాగాలి. మీరు ఇందులో చాలా గొప్పగా ఉన్నారు. తెస్సలోనిక వారు ఎన్నో శ్రమలు పొందారు. అయినప్పటికీ వారు ఓర్పు చూపించారు అన్న విషయం నేను ఎక్కడున్నా, ఏ సంఘానికెళ్ళినా ఆ సంఘంలో చెప్తున్నాను. మిమ్మల్ని గురించి చాలా సంతోషంగా, అతిశయంగా చెప్తున్నానంటే, తెస్సలోనిక వారలారా, మీరు నిజంగా భరించారు. చూసారా? పౌలు గారు ఒక సంఘం గురించి ప్రత్యేకంగా ఇతర సంఘాల్లో కూడా మాట్లాడుతున్నారంట. ఎందుకు? ఆ సంఘం ఉన్నతమైన విలువలను కనపరుస్తూ ఉంది. అందుకనే పౌలు గారు ఈ మాటలు అంటున్నారు. అయితే మీరు దేని కొరకు శ్రమ పడుతున్నారో, ఆ దేవుని రాజ్యానికి మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయ్యుంది. అయితే మీరిలా ఓర్చుకోవడం కూడా ఇది దేవుని న్యాయబద్ధమైనదే. ఇందులో దేవుని తీర్పు రాబోతుంది. తీర్పు విశ్వాసుల మీదకు కాదు. ప్రభువుని ఆశ్రయించిన వారికి కాదు. ఎవరి మీదకొస్తుందో తీర్పు అది కూడా చెప్తున్నారు. 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేస్తారు. విశ్వాసులారా, చూడండి. మీరైతే శ్రమ పడుతున్నారు, శ్రమను సహిస్తున్నారు. ఇది యుక్తమే. మీరు తద్వారా దీవెన పొందుకుంటారు. అయితే ఏ పిలుపుని కోసం, ఏ రాజ్యం కోసం మీరు వెళ్ళాలనుకుంటున్నారో, రాజ్యానికి మీరు యోగ్యులని విశ్వాసులారా, పరలోక రాజ్యం మనం చేరాలంటే, దేవుని ఉన్నతమైన రాజ్యానికి మనం వెళ్ళాలంటే, ఇక్కడ కొన్ని శ్రమలొస్తాయి. ఈ శ్రమలేంటంటే మనల్ని యోగ్యులుగా మారుస్తాయి. ఎందుకంటే ప్రభు పరీక్షిస్తాడు.
విశ్వాసానికి పరీక్ష పెడతాడు. సహనానికి పరీక్ష పెడతాడు. నీ భక్తికి ఎంత శక్తి ఉందో పరీక్ష పెడతాడు. నీవు ఎలాగుంటావు పరిస్థితొస్తే? దేవుని వైపు నిలుస్తావా? లోకం వైపు వెళ్ళిపోతావా? అనే రకంగా రకరకాల పరీక్షలు పెడతాడు. ఈ పరీక్షల ద్వారా నీవు పరలోకానికి యోగ్యుడివా? యోగ్యురాలివా? లేదా అయోగ్యతా స్థితిలో ఉన్నావా? నెగ్గు తేల్చడానికే ఇలాంటి పరీక్షలు, శ్రమలు అనుమతించబడతాయి. అయితే మీరేమో వాటిలో నిలుస్తున్నారు గనక, ఓర్పు చూపిస్తున్నారు గనక మీరు యోగ్యులవుతారు. మీరు యోగ్యులని ఎంచబడి దేవుని రాజ్యంలోనికి వారసులవుతారు. కానీ దేవుణ్ణి ఎరగని వారున్నారే, ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారున్నారే, వారి మీదకు ప్రతిదండన వస్తుంది. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చూడండి, ఈవేళ శ్రమ పొందుతున్నారా? నేను మీతో శ్రమ పొందుతున్నాను. మీరు నాతో శ్రమ పొందుతున్నారు. మనకు దేవుడు వచ్చినప్పుడు మనకు విశ్రాంతి. అయితే దేవుణ్ణి ఎరగని వారికి ఈవేళ మిమ్మల్ని, నన్ను ప్రియ విశ్వాసులారా, తెస్సలోనిక వారిని హింసించిన వారు, అలాగే పౌలు గారిని హింసించిన వారు. పౌలు గారి ఉద్దేశ్యం ఏంటంటే, మిమ్మల్ని కొందరు హింసించారు, నన్ను కొందరు ఇరకాటన పెడుతున్నారు. అయితే వీళ్ళు దేవుణ్ణి ఎరగని వారు, మనల్ని శ్రమ పెట్టేవారు, దేవుని సువార్తకు లోబడట్లేదు. అందుకే మిమ్మల్ని, నన్ను హింసిస్తున్నారు. మన దేవుడొస్తాడు. అంతవరకే మనకి కష్టం. ఓర్చుకుందాము. మీ ఓర్పు అలాగే కొనసాగించండి. నేను ఓర్చుకుంటున్నాను. ఒకానొక రోజొస్తదా? ఆ రోజు యేసు ప్రభు వస్తాడా? వచ్చినప్పుడు ఏం జరిగిందనుకుంటారు? ఏం జరుగుతుందో తెలుసా? శ్రమ పడుతున్న మీకు, మీతో కూడా శ్రమ పడుతున్న నాకు, మనకేమో విశ్రాంతిస్తాడు. ఎందుకంటే మనం ఇక్కడ శ్రమలు పడ్డాం గదా! కష్టపడ్డాం గదా! విశ్రాంతిస్తాడు. మరి మనల్ని ఇప్పుడు దాకా శ్రమ పెట్టి ఆనందం చూస్తున్నారే, మిమ్మల్ని నన్ను హింసించి ఆనందం చూసి వేడుక చూస్తున్నారే, వాళ్ళందరికీ ప్రతిదండన చేస్తాడు. చూసారా? సంఘాన్ని ఆదరిస్తున్నాడు పౌలు. వింటున్న విశ్వాసులారా, మీరు గమనించండి. ఈ విషయాన్ని మనసునందుంచండి. ఏమంటే ఈవేళ మనకు ఎవరి ద్వారా అయినా శ్రమలు కలుగుతున్నాయా? వాళ్ళకు మనం దేవుని గురించి చెప్పినా అర్థం చేసుకుని వారున్నారు. కావాలని శ్రమ పెట్టేవాళ్ళున్నారు. ఎన్నో రకాలుగా మనల్ని దేవునికి దూరం చేయాలని, దేవుడిని ఆరాధిస్తున్న మనల్ని కించపరుస్తూ ఇలాగూ 2 రకాలుగా మనుషులున్నారా? అయితే వినండి, దేవుడొచ్చే వరకు మనం దేవుడు మనకు ఆ పరిస్థితి అనుమతించినంత కాలం మనం సహిస్తూ, మనం ఓర్పు చూపిస్తే, దేవుడు మనల్ని తన ప్రియబిడ్డలుగా స్వీకరించి, మనల్ని ఇబ్బంది పెట్టిన వారందరికీ శ్రమను అప్పగిస్తాడు. ఆ దినాన వారెంతో కష్టపడవలసొస్తది. ఆ దినాన వారెంతో బాధపడవలసొస్తది. ఎందుకంటే, మనల్ని హింస పెట్టిన వారిని ప్రభు ఎందుకు ఊరికే వదిలేస్తాడు? ఊరికే వదలడు కదా! అంటూ సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు. వింటున్న మీరు కూడా ధైర్యం తెచ్చుకోనండి. ఈ లోకంలో కొంతకాలం కొందరి వల్ల శ్రమలొస్తాయి. అయితే క్రీస్తునందున్న నీవు నేను ఓర్పు చూపగలిగితే, సహనంగా ఉండగలిగితే, మనం అన్నింటిని తట్టుకోగలిగితే ఒకానొక దినాన ప్రభువు తన పరిశుద్ధులతో అందరితో కూడా వచ్చినప్పుడు మనకి శ్రమను అనుభవించుచున్న మనకు ప్రశాంతత అనుగ్రహిస్తాడు. శ్రమ పెట్టిన వారికి శ్రమనిస్తాడు. ఆ దినమున మన పరిశుద్ధులందరూ మహింపరచుటకు, విశ్వసించిన వారందరూ యందు ప్రశంసించబడుటకు ప్రభువు వచ్చినప్పుడు వారు తన ముఖము, తన సముఖము నుండియు, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును, దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మారు. దశలోనికి వారలారా, మీరేమో మా మాటలు నమ్మారు. అవి దేవుని మాటలుగా స్వీకరించారు. దేవుణ్ణి మీరు అంగీకరించారు. ఇప్పుడు క్రీస్తునందు సాగుతున్నారు. అయితే మీరు ధన్యులవుతారు. ఎందుకంటే ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు శ్రమ పొందుతున్న మిమ్మల్ని, సహనం చూపించిన మిమ్మల్ని, అలాగే దేవుడినందున్న మనందరినీ ఆయన తీసుకువెళ్తాడు. మరి వినని వారి సంగతేంటి? వారంట నిత్య నాశనమునకును, దండనకు పారద్రోలబడతారంట. దేవుడు వారందరినీ త్రోసివేస్తాడు. వారందరినీ శిక్షిస్తాడు. నిత్య నాశనమునకు అప్పజెప్తాడు. దండనకు విధిస్తాడు. శిక్షను వారి మీదకు పంపిస్తాడు. అది మహాశిక్ష. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము పండ్లు కరుగుట. వేదన. ప్రియ విశ్వాసి, అది వర్ణించలేం. ఇది మహాభయంకరమైన ఘోర వేదన. ఒకడికి పోకుండా ఉండటమే ఎంతో మేలు. పోవడం ఎంతో నరకం. ఎందుకంటే అది నరకం. దేవుడు ఉండని స్థలం అది. దేవుడు లేని చోటు ఏదైనా నరకమే. అందులోనూ
ప్రభు శిక్షించి పంపే స్థలమైతే ఇది ఇంకా భయంకరం కదా! అలాంటి దానికి నీవు నేను వెళ్ళొద్దు. వెళ్ళకుండా ఉండాలంటే ఈ సహనం మనం ఇంకను కొనసాగించాలి. ఓర్పు గలవారమై ఉండాలి. దేవునికి ఇష్టమైన పిల్లలుగా కొనసాగాలి. దేవుని రాజ్యానికి హక్కుదారులుగా మనం ఉండాలి. శ్రమలొస్తాయి. కంగారు పడకండి. వాటిని జయించే శక్తి ప్రభు ఇస్తాడు. శ్రమల్లో ప్రభు మీతో కూడా ఉన్నాడు. ప్రభు మనతోనే ఉంటాడు. మనకు సహాయం చేస్తాడు. మన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా శ్రమల్లో కూడా మనల్ని ఆదరిస్తాడు. శ్రమల్లో కూడా మనల్ని ధైర్యపరుస్తాడు. శ్రమల్లో నుండి మనం తప్పించుకోవడం అంటే వాటిని జయించి, వాటి నుండి విడుదల పొందే మార్గాన్ని కూడా ప్రభువు చూపిస్తాడు. అందువలన మనం దేవుని యొక్కయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామం ఆయన యందు మీరును మహిమనొందాలి. విశ్వాసులారా, అందుకే ఈ భూమి మీదున్న మన ద్వారా యేసయ్య నామం మహిమపరచబడాలి. మన ద్వారా యేసయ్య నామం మహిమపరచబడుతుందంటే, యేసు ద్వారా మనం కూడా మహిమపరచబడతాం. మనకు ఇక్కడ సాక్ష్యం ఉంటుంది. మంచి జీవితం ఉంటుంది. అందుకే కొంతకాలం శ్రమలొస్తాయి. శ్రమలు కూడా మనం సహించవలసిన అవసరం ఉంది. దేవుడు సహాయం చేస్తాడు. దైవ సహాయంతోనే ప్రతి శ్రమలోనూ మనం కదలకుండా స్థిరంగా ఉండగలుగుతాము. లేదంటే శ్రమొస్తే మనం ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇలాంటి స్థితిలోకి వెళ్ళకుండా ఉండాలంటే ప్రభువుని గురిగా, గమ్యంగా పెట్టుకుందాం. మేలు చేయాలని మీలో కలుగు ప్రతి ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణం చేయుచు, మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచున్నట్లు మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, తెస్సలోనిక వారలారా, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఏమనంటారు? మీకు మేలు కలగాలని, మీ ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైనదై ఉండాలని, మీరు ప్రతి కార్యం బలంతో చేయాలని, మీకింకా దైవ బలం కావాలని, మీరు దేవునిలో సంపూర్ణులు కావాలని, దేవుని పిలుపుకు తగినట్లుగా మీరుండాలని, దేవుడు నిన్ను, నన్ను ఉన్నతమైన రాజ్యాన్ని ఇవ్వటానికి పిలిచాడు కదా! ఆ రాజ్యంలో నీవు, నేను చేరాలంటే, ఆ రాజ్యానికి తగినట్లుగా ఉండాలి. అలా తగినట్లుగా మీరుండాలని, దేవుడు మిమ్మల్ని అలాగ చేయాలని మీకోసం ప్రార్థిస్తున్నాను అంటున్నాడు పౌలు. ప్రియ విశ్వాసులారా, వినండి. తెస్సలోనిక వారితో పౌలు చెప్తున్నారు. శ్రమలు అనుభవించిన మీదట మీ ఓర్పు సహనాలతో మీరు ప్రతి శ్రమను జయించండి. జయించిన మీరు దేవునితో కూడా యుగయుగాలు ఆనందిస్తారు. దేవుణ్ణి తిరస్కరించిన వారు, సువార్త వినని వారు, యేసుక్రీస్తుని వద్దనుకున్నందుకు, అలాగే ఆయనను నమ్మి ఆయన్ని ఆరాధిస్తున్న మనలను బాధపెట్టినందుకు అట్టి వారందరూ శ్రమల పాలవుతారు. అది నిత్య శిక్ష, నిత్య నాశనం, అది ఘోర భయంకరమైన నరకం. దానిలోనికి వారు పడద్రోయబడతారు. మనం ప్రభుతో కూడా ఉంటాం. నెమ్మదిగా ఉంటాం. విశ్రాంతినిస్తాడు. ఆనందింపచేస్తాడు. అయితే ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మనం మేలైనది చేయాలి. మనం ప్రతి కార్యం మంచి ఆలోచనలతో విశ్వాసయుక్తంగా నడుచుకుంటాం. విశ్వాసంలో నుండి జారిపోకుండా, ప్రేమలో నుండి తప్పిపోకుండా, పరిశుద్ధతలో నుండి ఏమాత్రం సడలిపోకుండా పరిశుద్ధంగా, ప్రేమతో, విశ్వాసంతో, దేవుని మీద నిరీక్షణతో, ప్రతి విషయంలో సహనంతో మనం ముందుకు సాగగలిగితే ఆయన రాజ్యానికి యోగ్యులమవుతాం. విశ్వాసులారా, అలాగ మీరవ్వాలని పౌలు వారి కోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. విశ్వాసులారా, చూడండి, మీరు కూడా, మనం కూడా ఆలోచించుకోవలసిన విషయం ఏంటంటే, దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకే ఈ లోకంలో మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని రకాల పరీక్షలు, శ్రమలు ఎదురవుతాయి. అలాగని వాటిలో వదిలేయడు దేవుడు. మనకు సహాయం చేస్తాడు. ధైర్యం ఇస్తాడు. కృప చూపుతాడు. ప్రతిదాన్ని జయించాలి. సహనంతో మనం నిలవాలి. దేవుడు వస్తున్నాడు. వచ్చిన దేవుడు యోగ్యులుగా ఎవరైతే కనబడతారో, ఇందులో ప్రేమలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, సహనంలో, అన్నింటిలో ఎవరైతే యోగ్యతను సంపాదించుకుంటారో వారందరికీ తన రాజ్యం ఇస్తాడు. వినని వారు, తిరస్కరించిన వారందరినీ శిక్షలోకి తీసుకుని వెళతాడు, శిక్షిస్తాడు. ప్రియ విశ్వాసి, దేవుని వలన రక్షణ పొందటానికే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటానికే మనం నియమించబడ్డాం కానీ ఉగ్రత పొందటానికి కాదు. మరి యేసుక్రీస్తునందు రక్షించబడి ప్రేమయందును, పరిశుద్ధత యందును, విశ్వాసమందును, సహనమందును ఎదుగుచున్నావా? అయితే విను, యేసు త్వరగా రాబోతున్నాడు. వచ్చే వేళ మనందరినీ తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు. ప్రభువు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ,
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.